కళ్యాణి కార్తీక్ నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. ఇద్దరు అభిరుచులు కలిసాయి కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? నేను చేసుకోలేను కార్తీక్. ఏ హార్ట్ లో ఏమైనా హోల్ ఉందా? అయ్యో ఏం లేదు. గీతాంజలి సినిమాలో హీరోయిన్ క్యాన్సర్ ఉంటే ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉందా? ఏ రోగం లేకపోతే పెళ్లి చేసుకుని ఏ మాయ రోగం వచ్చింది నీకు? మా ఇంట్లో ఇద్దరు పెళ్లి కానీ అక్కలు ఉన్నారు కార్తీక్. మన ఇద్దరికి పెళ్లి కావాలంటే నాకంటే ముందు వాళ్ళిద్దరికి పెళ్లి కావాలి. మన పెళ్లి చేసుకొని నీ అక్కల పెళ్లి అంటే వీధిలో కుక్కల పెళ్లి అయినా చేసేస్తాను నేను. ఏం పోలికది? పదా ఇంటికి వెళ్ళి నీ అక్కల సంగతి చూస్తా. అదే నేను పెళ్లి సంగతి చూస్తా అంటున్నా. బాగుందా ఇల్లు? మీ ఇల్లు నీళ్ళు తీసుకో కార్తీక్. నీలా? ఈ కొత్తగా మర్యాద ఏంటి? మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవడం మా మర్యాద. అందుకే నేను అంటే నాకు ఇష్టం. నీ అక్కల పిలు. పెద్దక్క చిన్నక్క ఒకసారి బయటికి రండి. ఏమైంది కార్తీక్? నీ అక్కల పిల్ల అంటే అడుగు మనుషులు పిలిచావంటే నువ్వు. వాళ్ళిద్దరు మా అక్కలు. నీ అక్కలా? నేను పోతున్నా. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను నాకు మాట ఇచ్చావు. ఏమే నీకు మాట ఇచ్చాను కానీ వాటికి పెళ్లి అవదే. మరిది గారు, నా టాలెంట్ గురించి మీకు తెలీదు. నన్ను ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిరిగి పడతారు. ఆయన పెళ్లి చేసుకోకుండా ఇద్దరు శిలా విగ్రహంలో ఇలా ఉండిపోయారంటే మీరిద్దరు. ఏజ్ లో ఉన్నాం అనుకున్నాం. మాకు తెలియకున్నాను ఏజ్ కొట్టేసింది. అరే రవి, ఒకటి నీకు తెలిసిన సంబంధం ఒకటి ఉందన్నావు కదరా, ఒకసారి వాటిని అమీర్పేట పంపించరు అర్జెంట్ గా. మంచి సంబంధం ఉంది చెప్పు. బకరా బకరా బకరా. ఇదేనా అడ్రస్? సార్ మీరు రవి పెళ్లి చూపులకు మీరేనా సార్? రండి సార్ కూర్చోండి సార్. ఈ బొకే తీసుకోండి సార్. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి మధ్య బొకేలు కూడా ఇస్తున్నారు. అందరూ ఏమో కానీ సార్ నేను ఇస్తాను సార్. మీ మర్యాద నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంటి విష్ణు గారితో విసురుతున్నారు? అంటే ఫ్యాన్ గాలి సరిపోతుందా? ఈ గాలితో విసురుతున్నాను సార్. మీ మర్యాదకే అమ్మాయి సగం నచ్చేసింది సార్. అమ్మాయిని చూడకుండా అమ్మాయి పూర్తిగా నచ్చాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, మొత్తం చేసిస్తాను. హలో, కోడిని చూసి గుడ్డు కొనే రకం నేను. అలాంటిది పిల్లల్ని చూడకుండా పెళ్లి చేసుకుంటానా? అమ్మాయిని చూడాల్సిందే సార్. ఇద్దరు అమ్మాయిని చూపిస్తాను సార్. ఇద్దరులో ఎవరొకరిని చేసుకోండి సార్. ప్లీజ్ సార్. చేసుకుంటానయ్యా. ముందు చూపించు. ప్రామిస్. అమ్మాయిని చూసాక చేస్తా. సరే సార్. తెలివైన కొంచెం. కళ్యాణి ఒకసారి నీ అక్కల్ని తీసుకురా. కరెంట్ పోయిందింటయ్యా. అమ్మాయిలు వచ్చారా సార్ మీకు? చీకట్లో అమ్మాయిలా కనపడటం లేదు. అమ్మాయిలు వచ్చారని అడుగుతావేంటయ్యా నువ్వు? మీరు నాకు బాగా నచ్చేసారు. మీరు నచ్చేసారని సార్. కళ్యాణి తాంబూలాలు తీసుకురా. సరే అండి. ఉండవయ్యా, అమ్మాయిని చూడకుండా తాంబూలాలు అంటావేంటి? కరెంట్ వచ్చిందా? కాదు. తప్పదా సార్? కరెంట్ రావాలా? తప్పదు, రావాలి. ఇద్దరు ఎవరు నచ్చారు సార్ మీకు? చెప్పండి సార్. ఇంటి మీద తాంబూలాలు పెంచు. ఎవరు నచ్చారు? ఒక్కరు మాట్లాడితే తాంబూలాలు అంటావు. ఎవరైనా ముందు నుంచి చూపిస్తారు, నువ్వేంటయ్యా వెనక నుంచి చూపెడుతున్నావు? ఇప్పుడు వెనక నువ్వు చూసుకోండి సార్. పెళ్ళైన తర్వాత ముందు నుంచి చూసుకోండి. కళ్యాణి తాంబూలాలు తీసుకురా అర్జెంట్ గా. చంపేస్తాను మళ్ళా తాంబూలాలు అన్నావంటే. ముందు అమ్మాయి సరిగా చూపించు. నీకు బీపీ ఉందా? లేదు. ఎందుకైనా మంచిది బీపీ టాబ్లెట్ వేసుకోండి. ఏ టాబ్లెట్ ఎందుకు? బీపీ వేసుకోమన్నా వేసుకోవచ్చుగా. వేసుకున్నావులే. తిరుగు. ఇంకో బీపీ టాబ్లెట్ ఎవరా? వద్దన్నా? అప్పుడు అడుగుతున్నాను కదా. నేను పశువుల సంతకు వచ్చానా, పెళ్లి చూపులకు వచ్చానా? ఇలా ఉన్నారేంట్రా ఇల్లు? మాకేం తక్కువ. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. సంసారం అనే బీడి భూమిలో పచ్చని పంట పొలాలు మొలిపించేవు. ఆ తర్వాత ఆ పంటను కోసుకోడే తర్వాత. సార్ వాళ్ళని పక్కన పెట్టండి సార్. ఇది కూడా దాని చెల్లెలు సార్. దీనైనా చేసుకోండి సార్. దీన్ని ఎందుకు చేసుకోను? బ్రహ్మాండంగా చేసుకుంటాను. చేసుకోండి మరి. ఇదిగోండి. కరెంట్ పోయిందేంటి? 10 నిమిషాల వరకు కరెంట్ వచ్చేంత వరకు ఆగండి. 10 నిమిషాలు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను. చేసుకోండి. నా పక్కన ఇది ఉందంట్రా. దొంగ అమ్మాయి నచ్చింది కానీ తెలియ చెప్పట్లేదు కదా మాకు. కరెంట్ పోయి వచ్చే లోపు ఏం జరిగిందిరా? ఏం జరిగింది? మీ ఇద్దరికి పెళ్లి జరిగింది. అయ్యో ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారే? సర్లే నేనే చేసుకుంటాలే, నాకు తప్పదుగా. ఐస్ క్రీమ్ చూపించి ఐస్ పుల్ల నా చేతిలో పెట్టావురా నువ్వు. రండి హనీమూన్కి వెళ్దాము. ఏముందని హనీమూన్కి వెళ్తావే? మన హోటల్ తీసుకెళ్తే ఎవడో హోటల్లోకి రానివ్వడే. సరే రండి ఇంట్లోకి వెళ్దాం. నాశనం అయిపోతారా నువ్వు. సూపర్ కార్తీక్. ఇలాగే మా రెండో అక్కకు కూడా పెళ్లి చేసేమో. ప్లీజ్ 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 కార్తీక్ ప్లీజ్. నీ అక్కలు పెళ్లి చేసుకోవడానికి నన్ను ఫ్లాట్ చేసినట్టున్నావే నువ్వు.
అరే రవి ఒక పెళ్లి సంబంధం చూస్తా అంటున్నాడు కదరా వాడిని ఒకసారి అర్జెంట్ గా నా ఇంటికి పంపించరా మంచి సంబంధం ఉందని. అలాగే ఇంకో బకరా 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 బకరా. రవి పెళ్లి సార్ రండి సార్ కూర్చోండి సార్. వాట్ రెస్పెక్ట్. బలిచ్చే ముందు మేకని దుమ్ముతున్నట్టు. సార్ ఈ బొకే తీసుకోండి సార్. అయ్యో పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఈ మధ్య బొకేలు కూడా ఇస్తున్నారా? మొదట వాడు బొకేనే ఇస్తారా? అమ్మాయిని పిలిపించండి. తప్పకుండా సార్. ఒకసారి అమ్మాయిని తీసుకురా కళ్యాణి. తీసుకురా సార్. అమ్మాయిని చూడండి సార్. నచ్చిందా సార్? వెనక నుంచి చూపించి అమ్మాయి నచ్చిందా అంటావేంటయ్యా నువ్వు? ఇప్పుడు వెనక నుంచే చూపిస్తారా? అమ్మాయిని ముందు నుంచి చూపించు. ముందు నుంచే చూపించాలా సార్? ఒకసారి తిరుగు. ఏం చూస్తున్నారు సార్? దీనికి మొహం ఎక్కడుందా అని చూస్తున్నా. ఎండిపోయిన అరటికాయ మొహం దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటున్నావు? చంపేస్తా. నో బడి కెన్ చీట్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దాన్ని చేసుకోక పని లేదు. ఇది దీని చెల్లెలు సార్, దీన్ని చేసుకోండి సార్. అద్భుతంగా ఉంది. ఇప్పుడే చేసుకుంటా. చేసుకోండి సార్. ఇదిగోండి. 100%. నువ్వు తాళి కట్టే ముందు కరెంట్ పోతుందిరా. ఇదేంటి వాడు చెప్పినట్టే కరెంట్ పోయింది? అంటే వాడు ఈ కాలనీలో లైన్ మ్యాన్ గా కొన్ని రోజులు చేశారు సార్. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అతనికి బాగా తెలుసు కదా సార్. అందుకని సార్ 10 నిమిషాలు ఆగండి సార్. కరెంట్ వచ్చింది. పర్వాలేదు. మళ్ళీ ఇలాంటి అమ్మాయి నాకు దొరకదు. నేను తాళి కట్టేస్తా. కట్టండి సార్. Come on, darling. ఇది ఉందేంట్రా నా పక్కన? కరెంట్ వచ్చాక నీ పక్కన ఈ అమ్మాయి ఉంటదిరా. ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ చూడరా. అయ్యో నాకు ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అరే ఇప్పుడు ఈడేనా పెద్ద త్యాగమూర్తి లాగా ఈడి పర్ఫార్మెన్స్ కూడా చూడరా. సర్లే నేనే చేసుకుంటాలే. నాకు తప్పదుగా. అరే దరిద్రుడా, నువ్వు దాన్ని చేసుకోవడం కోసం మా ఇద్దరికి తెప్పల మొహాలు అంటగడతావురా నువ్వు. నిన్ను మామూలు కొడుతురా. లోపల పెట్టు. ఏంటి సార్ దీని మీద అన్ని క్యూ 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 అని రాసి ఉంది? కొత్త సినిమా తీస్తున్నాను రా, RRR లాగా ట్రిపుల్ క్యూ అని. చాలా మంచి కదా. ఎవరికైనా చెప్పారా స్టోరీ? రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి ఇద్దరికి ఒకేసారి చెప్పేశారు. ఏమన్నారు? ఎగిరి గెంటేశారు. ఎగిరి గంటేశారా? ఎగిరి గెంటేశారు. మన హీరో గారు వస్తున్నారు తెలుసు కదా. హీరో పేరేంటి సార్? ఏం మాడుతున్నారా? సలాం రాకీ బాయ్. సలాం రాకీ బాయ్ అదేం పేరు సార్? ఆడికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆడే పెట్టుకున్నాడు సలాం రాకీ బాయ్ అని. ఓహో అదేందా? మన సినిమాకి కొత్త స్టంట్ మాస్టర్ వచ్చాడు. ఎవరు? మనం చూసిన ప్రోగ్రామ్ స్టంట్స్ అవి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతో ఎలాగైనా లైఫ్ సెట్ అయిపోవాలి సార్. హీరో అయిపోవాలి నేను. మరి నేను పిలిపించింది విలన్ కదా తెలుసు సార్, కానీ ఇండస్ట్రీకి హీరో అవుతాను వచ్చాను సార్. మన సినిమాకి హీరో ఎవరు సార్? సలాం రాకీ బాయ్ సార్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను ఎప్పటి నుంచి అంత ఫోటో దిగాలని చెప్పని అనుకుంటున్నాను. అవునా? దీని రాగానే సెల్ఫీ ఇప్పిస్తా. ఫోన్ వస్తుంది. త్వరగా మాడిసిరా. హలో 6 తర్వాత షూటింగా? నో 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 ఇంపాసిబుల్ 6 తర్వాత అసలు షూటింగ్ ఏజ్. అరే మేనేజర్ నీకు తెలుసు కదా నాకు రే చేతులని. రే చీకటి కాదు, రే చేతులు. 6 తర్వాత నాకు చేతులు లేగవు. సో 6 తర్వాత నో షూటింగ్స్. చెప్పండి రాజమౌళి గారు చెప్పండి, కుదరదని చెప్పండి. అయ్యా ఎవరు ఫోన్ వెళ్ళి? మేనేజర్ సార్, రాజమౌళి గారి సినిమాకి వస్తే. అవునా? సూపర్ సూపర్. నాకు ఫోన్ చేశారు రాజమౌళి గారు. దేనికి సార్? ఊరినే నెట్వర్క్ తిరుగున్నారు, ఎయిర్టెల్ అని చెప్పా పెట్టేశారు. మన సలాం రాకీ బాయ్ వస్తున్నాడు ఇప్పుడు. ఈడు సలాం రాకీ బాయ్ సార్. సలాం రాకీ బాయ్ వేరే అతను కదా. ఈడేనా సలాం రాకీ బాయ్? అదేం పేరు సార్? ఆ పెట్టుకోవడం అలాగా అడుగు గౌరవం కోసం సలాం అని. నాకు తెలియని సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడ ఉన్నోళ్ళకి ఎవ్వరికి తెలియదు. అర్థమైందా? నాకున్న ఒకే ఒక్క డిఫెక్ట్, అది మాత్రం ఎవ్వరికి తెలియకూడదు. అర్థమైనా? అర్థమైంది సార్. ఏదైనా ఎవరైనా నాతో మాట్లాడితే ఇలా గోక్కో. ఓకే? ఎవరైనా చెప్తే ఇలా అన్ను. అర్థమైందా? అర్థమైంది సార్. డైరెక్టర్ అత్తగారు వచ్చింది, హీరోయిన్ అక్కడ. డైరెక్టర్ సార్ సీన్ ఏంటి? కెమెరామ్యాన్ మీరు ముందుకెళ్ళండి, చూడండి ఒకసారి. స్టంట్ మాస్టర్ నువ్వు స్టంట్ మాస్టర్ కాదండి, విలన్. అదే నీ స్టంట్స్ నాకు నచ్చే. నువ్వు ఖాళీ టైం వేస్ట్ చేద్దాం. మనం 10 కార్లు పెట్టి చేయాలి. సీన్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? నేనే సార్. సీన్ నువ్వు రాసిన సంగతి నాకు తెలుసు. సీన్ ఎవరు చేస్తున్నారు? సీను హీరోయిన్ సార్, ఇది మీరు సార్. సార్ సార్ ఓకే 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 ఓకే. నువ్వు అక్కడి నుంచి పరిగెట్టుకుని రా. రెడీ రెడీ. కెమెరామ్యాన్ యాక్షన్ చెప్పండి. యాక్షన్. యాక్షన్ చెప్పండి. యాక్షన్. యాక్షన్ చెప్పండి.
చెప్పారా? ఓకే. ఏంటి రాసి ఏం చూపిస్తున్నావు? అంటే చెక్కుల మీద సంతకం తీసుకుంటున్నా సార్. చెక్ మీద సంతకం అతను పెట్టాలి కదా. అంటే మా ఇద్దరిది ఒకే పేరు, ఓరు పెట్టినా ఒకటే. యాక్షన్ 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 అది. సమ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు సమ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. తుంపిర్రు పడుతున్నాయి సార్. స్టంట్కి వెళ్ళిపోతాం. మాస్టర్ త్వరగా చేయండి సార్, ఆరైపోతుంది. చేతులు పని చేయమంట ఆరైపోతే. ఫస్ట్ నువ్వు విలన్ గా చేస్తున్నావు. మిచ్చే డైలాగ్ గజగా వణుకుపోవాలి సార్. డైలాగ్ సార్. డైలాగ్ ఏముంది నా దగ్గర లేవు. యాక్షన్. ఇంకోసారి కనుక నా చెల్లి జోలికి వస్తే నరికేస్తా. ఏంటా చూస్తున్నావు? చూస్తున్నావు? నీ 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తా. పదే మాట్లాడకు. 1000 రూపాయలు ఇచ్చేస్తానంటే సార్. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ రమించి వెయిట్ చేస్తా అంటున్నాను నీకు. విలన్లాగా పవర్ఫుల్. చెస్ట్ ముందుకెట్టు, చెస్ట్ ముందుకు పెట్టి, మొహం ముందుకు పెట్టేలాగా. ఆ కళ్ళు పెద్దవి చేయి, ముక్కు చిన్న చేయి. రెడీ యాక్షన్. చేతులు లేవు. 6 అయిందిగా. ఏమే చేతి బాగుంది. కమాన్ సార్. టైం ఎంత అయింది సార్? 6 అయింది. ప్యాకప్ ప్యాకప్ ఏంట్రా? నేను 6 hours షూటింగ్ చేయండి సార్. అదేంటయ్యా మనకి నైట్ వరకు షూటింగ్ ఇంకో 3 hours. సార్ నాకు చెప్పలేదు సార్. 6 అగ్రిమెంట్ మీద సైన్ చేయించాను కదా. సింగిల్ కార్డ్ నీదే, మొత్తం అన్ని ఇవే. సార్ కానీ 6 తర్వాత కష్టం సార్. కష్టం అంటే మైండ్ తొప్పిందా? కేసు పెట్టి మొత్తం కార్డు క్యాన్సిల్ చేస్తా. అర్థమైందా? హలో అలా కాదు సార్. 6 తర్వాత నేను షూటింగ్ చేయలేను సార్. ముందే మాట్లాడుకోవాలి అంతా. నీకు ఎందుకు అనిపిస్తుంది? ముందే మాట్లాడుకో. పేమెంట్లు అన్ని ఇప్పుడు మాట్లాడుకోవడం. పేమెంట్లు పేమెంట్ కాదు సార్. ఏంటి సార్ మాట? 10,000 ఎవరు కష్టం. నేను ఎక్కువసేపు చేయలేను సార్. నువ్వు ఫ్యూచర్ లో సెట్ అవుతా లైఫ్ లో. అవుతాను సార్. మరి ఎర్ర తీసే యాక్షన్. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే ఏం పిదుక్కున్నది ఇది? ఏం చేద్ద ఏంటిది సార్? ఎమోషన్ సార్. ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా అయిపోవాలి అంతే. ఈ టైంలో రాదు సార్ అలాగా. నువ్వు ఫస్ట్ తో లేపావు కదా, ఇప్పుడు లేకపోతే ఏం ఇగో చేపెట్టి కష్టం సార్. ఇలా పెట్టి అన్న వార్నింగ్ ఇచ్చా కదా. అవును సార్. అయిపోయింది. అయిపోయింది సార్. ఒక పని చేస్తాను సార్. అక్కడ దాకా వస్తాను, మీరు చేయి పట్టుకొని చేయలేపండి సార్. సార్ ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ ఫైట్ అయ్యాం. స్టంట్ మాస్టర్ నువ్వు విగ్ మెయింటైన్ చేస్తున్నా? విగ్ లేకపోతే హీరోలా ఉంటాను అంటున్నారు. ఏంటి ప్రాబ్లం? నాకు చిన్న ప్రాబ్లం సార్. నాకు 100 ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళకి చెప్పేసి మానేస్తాను యాక్టింగ్. అంటే నాది వేరే ప్రాబ్లం సార్. ఏంటి? రేచేతులు సార్. సార్ ఆయనకి ఏమర్థమైంది సార్? బాగా కనిపిస్తుంది కదా. రే చీకటి కాదు సార్. రే చేతులు. 6 తర్వాత నాకు చేతులు లేవు సార్. ఏంటి 6 తర్వాత? నాకు చేతులు లేవు సార్. పాపం 6 తర్వాత చేతులు లేకపోతే అతనికి రైట్ కి వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి. అలా ఎప్పుడు అడగవద్దు. రైట్ నుంచి రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సార్ అది కాదు సార్. చెవులు వినపడదేమో అని నా డౌట్ ఉంది సార్. హీరోగా నువ్వు ఆగరంత పెద్ద డైలాగ్ ఇంత రాస్తావు. అరే సలాం రాకీ బాయ్, ఇవన్నీ చెప్పరా అయితే. 4 o'clock అంటే కష్టం. నిజం చెప్పరా? నీకు చెవులు పనిచేయవు కదా. మరి మీద చెప్పరా నువ్వు వాడికి? ఇందాక రాసి చూపిస్తున్నావు. వీడికి చెవులు పనిచేస్తే పనిచేయవా? పనిచేయవు. మరి ఈ మాత్రానికి సలాం రాకిపోయిందిరా. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం కోసం పైన కోటు కింద లంగా నువ్వు వెళ్ళరారా. 6 తర్వాత ఏంటి పరిస్థితి? చేతులు లేవు సార్. చెప్పరా నువ్వు దామాత్రానికి. మరి ఇప్పుడు సడన్ గా కార్ కింద చేపట్టాలంటే ఏం చేస్తావు? నువ్వు రాదా చూసుకుందాం. ఎంత నువ్వు అంచావా నేను అంచానా? ఒక్కతే మాట. నువ్వా నేనా? చెప్పరుగా సినిమా చేస్తాం. తప్పు చెప్పురా. చూసుకున్నా. నువ్వు స్టంట్ మాస్టర్వి.
6 తర్వాత చేతులు పనిచేయవు ఈ జబ్బు సార్, చేతులు ఎవరు ఇప్పుడు కొట్టడం కాదు సార్, వేరే స్కిట్ లో కొట్టండి, అప్పుడు చెప్తా. పగిలిపోతాం ఇంకోసారి ఇండస్ట్రీలో కనిపించామంటే. అలాగే సార్. చేతులు పనిచేయవాడు, చేతులు పనిచేయవు. ఏం చేద్దాం బాబు? ఏం పర్లేదులే, నేను ఉన్నదా. ఏరా ఇప్పుడు చేతులు పనిచేస్తారా? లేడీస్